సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియో సిరీస్ సిఎస్ఎస్లో ఉన్న ఈ చైల్డ్ సెలెక్టర్స్ వీటిల్లో మనం యూజ్ చేసేది ఏంటంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్. కానీ ఇప్పటి వరకు మనం చూసిన ప్రతి సెలెక్టర్కి సింగిల్ కోడ్స్ ఉండేటివి. ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ సుడో సెలెక్టర్స్కి మాత్రం మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డబుల్ కోలన్స్, అంటే 2x2, అంటే 2 rows 2 columns లాగా ఈ సింబల్ యూజ్ చేయాలి. సో నా మౌస్ పాయింటర్ మీరు చూస్తున్నారు కదా, ఈ సింబల్ యూజ్ చేయాలి. సో ఒక పర్టికులర్ ట్యాగ్, అంటే పర్టికులర్ లింక్కి బిఫోర్ ఏదన్నా ఒక ఐకాన్ యాడ్ చేయాలి, లేదు అనుకుంటే లింక్ తర్వాత ఎండింగ్లో ఏదన్నా ఐకాన్ యాడ్ చేయాలి అన్నప్పుడు మాత్రం మనం ఈ బిఫోర్ ఆఫ్టర్ సుడో సెలెక్టర్స్ యూజ్ చేస్తారు. సో మనకు అవుట్పుట్ ఇలా ఉంటుంది. సో టెక్స్ట్కి బిఫోర్ ఎలా కావాలి, టెక్స్ట్కి ఆఫ్టర్ ఎలా కావాలి అన్నప్పుడు మాత్రం బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనే సెలెక్టర్స్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఈ అవుట్పుట్ చూసినట్లయితే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇక్కడ ఒక అన్ఆర్డర్ లిస్ట్లో కొన్ని టెక్స్ట్ ఐటమ్స్, ట్వీట్, లైకస్ అంటే ఫేస్బుక్, ట్వీటర్స్ అంటే ట్విట్టర్ ఐకాన్, షేరర్స్ అంటే లైక్ మీకు ఆర్ఎస్ఎస్ ఫీల్డ్స్ లాంటివి వీటికి. సో ఎనీథింగ్, అంటే మీకు లాజిక్ అర్థమవడం కోసం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన కోడ్ మీరు చూసారంటే ఇక్కడ ఇంతే ఉంది, ఒక ఆర్డర్ లిస్ట్ ఉంది, దాంట్లో ఇలా ఐకాన్స్ ఉన్నాయి. సో కానీ దీని లోపల మనకు ఐకాన్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఒక ఐకాన్ 1.png, ఐకాన్ 2.png, ఇవి ఐఎంజీ అనే ఫోల్డర్లో ఉన్నాయి. కానీ ఈ యొక్క ఫైల్ మాత్రం ఇమేజ్ హెచ్టిఎంఎల్ అనే ఫోల్డర్లో ఉంది. ఐకాన్స్ మాత్రం ఐఎంజీ ఫోల్డర్. ఈ ఐఎంజీ ఫోల్డర్ సిఎస్ఎస్లో ఉంది. ఇది హైరార్కీ. ఓకే. సో ఇప్పుడు మనం కోడ్ రాసేటప్పుడు సో మనం దేన్ని టార్గెట్ చేయాలి, అన్ని ఎల్ఐ ఎలిమెంట్స్ని టార్గెట్ చేయాలి. ఈ ఎల్ఐ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎల్ఐ ఉన్న ఈ స్టైల్, ఈ బై డిఫాల్ట్ వచ్చిన ఈ బుల్లెట్ ఉంది కదా, దాన్ని రిమూవ్ చేద్దాం. సో లిస్ట్ -స్టైల్. సో ఇది మనం రిమూవ్ చేయాలి అన్నప్పుడు నన్. సో దీన్ని ఒకసారి ఈ ప్రోగ్రామ్ మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ లిస్ట్ ఐటమ్ ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. కానీ ఈ యూఎల్లో ఉన్న ఈ ఎల్ఐ, ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే nth చైల్డ్. సో ఇక్కడ నేను రాస్తున్నాను. ఇక్కడ మనం ఏం చేసాము, యుఎల్ అనే యుఎల్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. ఓకే, యుఎల్ ప్రతి ఎల్ఐ ఎలిమెంట్కి nth చైల్డ్ ఏది కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దానికి కావాలి. ఓకే, సో ఫస్ట్ దానికి బిఫోర్, ఇక్కడ బిఫోర్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, BEFORE, బిఫోర్. ఏం కావాలి, ఒక ఇమేజ్ కావాలి. సో ఇమేజ్కి ఇక్కడ మనము కంటెంట్ అని కూడా రాయొచ్చు. సో ఇది ఇంకా సింప్లిఫైడ్ వర్షన్. కంటెంట్లో URL. సో ఏంటి, సో ఇక్కడ మనకి ఏమున్నాయి, 2 dots, అంటే ఒక ఫోల్డర్ బయటకు వచ్చి IMG అనే ఫోల్డర్లో icon1.png. ఓకే, సో చూడండి ఇది కరెక్టో కాదో. సో IMG అనే ఫోల్డర్లో icon1.png అనేది ఉంది. 2 steps బిఫోర్ రావాలి. ఓకే, దీన్ని ఒకసారి మనం సేవ్ చేసి రన్ చేద్దామా. సో ఇక్కడ మనం ఇదిగోండి బిఫోర్ వచ్చింది. ఇన్ కేస్ నాకు ఇది ఆఫ్టర్ పెడితే సో ఇక్కడ వస్తుంది. ఓకే, సో నేను దీన్ని బిఫోర్నే ఇచ్చేస్తాను, బాగుంటుంది. బిఫోర్. ఇవన్నీ బూట్ స్ట్రాప్లో ఇన్బిల్డ్ ఉంటాయి క్లాసెస్, కానీ మనం మాన్యువల్ సిఎస్ఎస్ రాసేటప్పుడు ఇలా కావాలి. కానీ ఇక్కడ నాకు అన్నీ కావాలి, E1 అంటే అన్నీ కావాలి. సో నేనేం చేస్తున్నాను అంటే దీన్నే కాపీ చేసుకొని ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేసి ఈసారి E1 ఆడ్, ఈసారి 2 dot కావాలి. ఓకే, సో మనం ఇలాంటి ఎన్నైనా తీసుకోవచ్చుగా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక్కసారి సేవ్ చేసి దీన్ని రీఫ్రెష్ చేస్తే సో ఒకదానికి ఫేస్బుక్, ఒకదానికి ట్విట్టర్, ఒకదానికి ఫేస్బుక్, ఒకదానికి ట్విట్టర్. సో ఇలా మనం పేస్ట్ చేసే కొందే, సారీ ఇవి కాపీ చేస్తున్నాను, కాపీ పేస్ట్ ఇలా ఎన్ని చేసినా కూడా ఆటోమేటిక్గా ఈ కోడ్ దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ వెళ్తుంది. ఒకదానికి ఫేస్బుక్ వస్తుంది, సెకండ్ దానికి ట్విట్టర్, తర్వాత ఫేస్బుక్, తర్వాత ట్విట్టర్. ఓకే, ఫైన్. కానీ నాకు ఈ పర్టికులర్ ఎలిమెంట్కి మాత్రం నాకు వేరే ఐకాన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇమేజెస్లో ఉన్న ఈ ఐకాన్ left.png అనేది కావాలి. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే nth చైల్డ్ అనే సెలెక్టర్ యూజ్ చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ని నేను కాపీ చేసుకొని ఇక్కడ చైల్డ్ ఆఫ్, సో 15th బిఫోర్, ఇక్కడ left.png. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేస్తే
ఇక్కడ చూడండి ఈ షేర్ అనే దానికి లెఫ్ట్ డాట్ పిఎన్జీ వచ్చింది. ఇన్ కేసు మీకు రైట్ కావాలంటే ఇక్కడ రైట్ డాట్ పిఎన్జీ అనేది ఆల్రెడీ అక్కడ ఉంది ఆ ఫోల్డర్లో, రైట్ డాట్ పిఎన్జీ. ఓకే, ఇది ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూజింగ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్.